సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను యొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను. యోనాతాను చేతిలో ఏముందని వాక్యము సెలవిస్తూ ఉంది అని అంటే, యోనాతాను చేతిలో ఒక కత్తి ఉందట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యోనాతాను ఎవరని మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోనాతాను ఒక యుద్ధ వీరుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఫిలిస్తీన్లు ఆ కాలంలో చేసిన పని ఏంటి అని అంటే, వీరి మీదకి దండెత్తి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ కూడా కత్తులు తయారు చేసేవారు లేకుండా చేసేద్దామని ఒక ప్లాన్ వేసి ఆ విధంగా చేయడానికి వారు పూనుకున్నారట. అంటే ఈ కత్తులు తయారు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, ఆ 19వ వచనం చదవండి. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల దేశం అంతటా కమ్మరవాండ్రు లేకుండుట చేసి ఉండేరి. అయినా కత్తి ఉందట మనోడి దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. కత్తులు చేసేవాళ్ళు లేరు, అసలు వాటిని తయారు చేసేవారే లేరు. ఎందుకనంటే కత్తులు తయారు చేసే వాళ్ళని లేకుండా చేసేస్తే ఇంకా వాళ్ళ దగ్గర ఏముండవు, కత్తులు ఉండవు. ఇంకా అలాంటి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, చేతులతో దోవలు కొట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు. ఇంకా ఎంతసేపు ఈ చేతులతో ఇలాగ అన్నమే తప్ప అవతల వ్యక్తిని లేపేసేటువంటి పరిస్థితి అయితే ఏది ఉండదు. ఒక్కొక్కటి ఉంటుందండి, చేతితో కొట్టి చంపేయగలరు. మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ కాలంలో తెలియదు. కానీ ఇక కత్తులు లేకపోతే ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా ఓడిపోతారనే ఉద్దేశంతో కమ్మరవాండ్రు లేకుండా చేసేసారట. అయినా యోనాతాను దగ్గర ఏముందట, కత్తి ఉందట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎందుకు అనంటే, ఇతడు ఒక చక్కటి యుద్ధ వీరుడు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా అపవాది ఎన్నో సందర్భాల్లో ఈ ఫిలిస్తీన్లు ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఈ యొక్క కమ్మరవాండ్రు లేకుండా ఎలాగైతే చేయాలని చూశారో, కొన్ని సందర్భాల్లో ఈ కత్తి దేవుని యొక్క వాక్యానికి ప్రార్థనకు సాదృశ్యం. అపవాదైన వాడు ఎప్పుడు కూడా నీ విషయంలో వాడు పోరాడేటువంటిది ఏది అని అంటే, దేనికోసం అని అంటే, నీ యొద్దనటువంటి ఆ కత్తి అనబడినటువంటి వాక్యమును ప్రార్థనను నీకు దూరం చేస్తే నువ్వే విధంగా త్రొట్టిల్లిపోతావో అపవాదికి తెలుసు. ఆ రోజు ఫిలిస్తీన్లు అదే అనుకున్నారు. ఇశ్రాయేలీయులకు ఈ కత్తులను తయారు చేసేవారిని దూరం చేస్తే, అవి లేకుండా చేసేస్తే ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏమైపోతారు, ఓడిపోతారు. అన్ని విధాలు కూడా వారు నాశనం కావస్తూ ఉంటారు. కాబట్టి అలా చేద్దామని అనుకున్నారట. ఈ దినం మీ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అపవాది కూడా నీ విషయంలో బలంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఒక శోధన నీకు పెట్టో, ఏదో ఒక ఇబ్బంది నీకు పెట్టో, ఆ రోజు వాక్యము చదవనివ్వకుండా చేయటం, ఆ రోజు దేవుని యొక్క సన్నిధిలో మోకరివ్వకుండా చేయటం, ఎన్నో సందర్భాల్లో నీ యొక్క వాక్యం చదివే సమయంలోనే ఏదో ఒక ప్రతికూలత అపవాదిని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. అందుని బట్టి నువ్వు ఆ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతా ఉన్నావు. ఒక బలహీనతని ముందు పెడతా ఉన్నాడు అపవాది. అంటే అది ఆ రోజు అపవాది నీకు పెట్టి నిన్ను వాక్యం చదవకుండా చేయగలిగాడు. నువ్వు ప్రార్థించే సమయంలోనే నీకు ఏదో ఒకటి పెట్టి, నీకు ఏదో ప్రయాణమో లేకపోతే మరొకటి ఏదో నీ ముందు పెట్టి, ఆ రోజు దేవుని సమయాన్ని నీవు దేవునికి ఇవ్వకుండా చేస్తూ ఉన్నాడు. అంటే నీ కత్తిని కొన్ని సందర్భాల్లో అపవాది నీకు ఏం చేస్తున్నాడు, దూరం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కత్తులు లేకుండా చేయాలని చూసిన మనోడు కత్తి ఎక్కడ దాచుడు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గర లేదు కత్తి, కానీ యోనాతాను దగ్గర ఉంది. ఏమండి, వాళ్ళు ఎంత తింగరోళ్ళు అంటే అంతా కూడా లేకుండా చేశారు, కానీ మనోడి దగ్గర మాత్రం లేకుండా చేయలేకపోయారు. కొన్ని సందర్భాల్లో పిల్లరా అపవాది
నీ విషయంలో బలంగా పనిచేస్తున్నాడు. ఏ విధము చేతనైనా నీ యొద్ద నుండి ప్రార్థన అనేది దూరం చేయాలి. నీ యొద్ద నుండి వాక్యానుసారమైన జీవితాన్ని నీకు దూరం చేయాలి. ఎందుకనంటే నువ్వు ఈ రెండు విషయాల్లో దిగజారిపోతే ఇక అన్ని విషయాలను దిగజారిపోతావు అన్న సంగతి అపవాదికి బాగా తెలుసు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆదివారం వస్తేనే ప్రార్థన గుర్తొస్తుంది నీకు. ఒక ఆదివారం వస్తేనే దేవుని యొక్క వాక్యం గుర్తొస్తూ ఉంది నీకు. ఒక ఆదివారం వస్తేనే ఆ రోజు ఏం చేయాలనే దాన్ని నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ మిగిలిన దినాల్లో దేవుని యొక్క ధ్యాస అంటేనే నీకు ఉండటం లేదు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అపవాది అలా చేస్తాడంటే దైవికంగా నువ్వు బలపడడానికి నువ్వు ఏవైతే చేస్తావో అవన్నీ కూడా నీకు దూరం చేసే ప్రయత్నం అపవాది చేస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్లు అదే చేస్తారండి. యోనాతానుకు కత్తిని దూరం చేయాలనుకున్నారు, కానీ అది అవ్వలేదు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము వాక్యాన్ని పిల్లరా అంత మాత్రమే కాదు, ప్రార్థనను మనము కలిగి ఈ యొక్క ఖడ్గాన్ని పిల్లలు మన యొద్ద మనం పెట్టుకుంటే ప్రతి విధమైన అపవాది ఆ క్రియలను, అపవాది ఉచ్చులను మనం పిల్లరా ఖచ్చితంగా వీటి ద్వారా మనము నాశనం చేయగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేటి దినము నుండి మనందరూ కూడా యోనాతాను కలిగిన అనుభవం, అతడు కత్తిని కలిగిన వాడు, అంటే అతడు ఒక మంచి యుద్ధ నేర్పరే. కానీ ఆత్మీయ ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే ఆ కత్తి వాక్యానికి, ప్రార్థనకు సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోనాతానేమో కత్తి దగ్గరెట్టుకుంటే దావీదు గారేమో వీణ దగ్గరెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది కూడా దగ్గరెట్టుకోవాలి దొరికితే. ఏమండి, అంటే వాస్తవానికి నేను ఏదో కొనుక్కుని వీణ దగ్గరెట్టు పెట్టుకోనని చెప్పట్లేదు, కానీ వీణ స్తుతికి సాదృశ్యం. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో వాక్యం అంత మాత్రమే కాదు, ప్రార్థన, స్తుతి, ఈ మూడు అనుభవాలను మనం కలిగి ఉండగలిగితే, అంటే మనం ఏం దగ్గర పెట్టుకోవాలి? ఒక వీణ, ఒక కత్తి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రెండు చాలు అనేక పరిస్థితులను మనం జయించడానికి ఈజీగా. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, సౌలుకు దురాత్మ పట్టుకునేదట. అప్పుడప్పుడు దావీదు గారు వచ్చి ఏం చేసేవాడట? ఏమండి, మంత్రం ఏమైనా వేసేవాడా? నువ్వైతే వేసేస్తావు పెద్ద మంత్రం. దావీదు గారు మంత్రం ఏమి వేసేవాడు కాదు. దావీదు దగ్గర ఏ మంత్రాలు ఉండేవి కావు. ఏమండి, దావీదు దగ్గర ఏ తాళ్ళు ఉండేవి కావు. దావీదు దగ్గర ఏ చీటకం మాత్రలు ఉండేవి కావు. దావీదు దగ్గర అటు వెళ్తే పని అవుద్ది, ఇటు వెళ్తే పని అవుద్ది అన్న ప్లాన్స్ ఏమి ఉండేవి కాదు. దావీదు దగ్గర ఉండేది ఒకటే, ఏటది? వీణ. దురాత్మతో ఉన్నాడంటే నువ్వేటయ్యా వీణ పట్టుకుని వచ్చావంటే అంత దీంట్లోనే ఉందని వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక పాట ఇచ్చుకుని లంకించుకుంటే దురాత్మలన్నీ పారిపోయాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మీయ జీవితంలో కూడా దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, ఈ లోక సంబంధమైన ప్రతి శక్తి కూడా నీ నుండి దూరం అయిపోవాలనంటే నువ్వు అనుదినము స్తుతించే వ్యక్తివి కాగలగాల. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితం పిల్లరా అలా ప్రభుని స్తుతించుకుంటూ, అలా దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ, సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగిపోతే చాలండి. దైవికమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పొందుకునే ఉంటానే ఉంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనందరం కూడా ఇక్కడ నుండి వాక్యాన్ని చదివేవారిగా, అంత మాత్రమే కాదు అనుదినము అనుక్షణము ప్రార్థన చేసేటువంటి వారిగా, నిత్యము ప్రభువును స్తుతించేటువంటి వారిగా మనం ఉండగలిగితే ఆత్మీయ జీవితంలో ఇంకా వీటికంటే ప్రాముఖ్యమైనవి ఏమున్నాయండి? స్తుతించడం, ప్రార్థించడం, వాక్యాన్ని చదవటం, ఇవి బలమైనవి కదా. మన ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాల్లో బలమైన వాటిని ఇవి ప్రక్కన పెట్టి, గొప్ప ఆయుధాలు ఉన్నటువంటి వీటిని మనం ప్రక్కన పెట్టి ఏవేవో చేస్తున్నాం, దీవించబడలేకపోతా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సేవకుని తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క యోనాతాను ఒక యుద్ధ వీరుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే కత్తిని కలిగినటువంటి వాడు. యోనాతాను యుద్ధ నుండి అపవాది కత్తిని దూరము చేయలేకపోయాడు. ఈరోజు నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, నీ వాక్యానుసారమైన జీవితాన్ని కాపాడుకోవాలి, దేవుని స్తుతించేటువంటి ఆ అనుభవాన్ని కాపాడుకోవాలి. ఇవి అనుక్షణము చేసేటువంటి వారిగా ఉండాలి. గుర్తొస్తే కాదు, మనసు పుడితే కాదు, ఏమండి టైం ఉంటే కాదు, పరిస్థితి అంత అనుకూలంగా ఉంటే చేసేది భక్తి అయితే కాదండి. అననుకూలతల మధ్య, ప్రతికూలల మధ్య చేసేదే నిజమైనటువంటి భక్తి.